అయితే ఈరోజు కొరకు నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుండగా ప్రభు నాకు ఇచ్చిన అంశము వాకింగ్ మిరాకిల్, నడుస్తున్న అద్భుతం. అంటే అద్భుతాల గురించి చెప్పాలంటే క్రియేటివ్ మిరాకిల్ అంటే నేను ఇందాక చెప్పాను, ఒక వ్యక్తికి విరిగిపోయిన ఆ మోకాళ్ళు, ఆ చిప్ప, అదేమంటారు, నీ క్యాప్ అంటారు, అది నూతనంగా సృష్టించబడింది, దాన్ని క్రియేటివ్ మిరాకిల్ అంటారు. ఇంకా కొందరికి స్వస్థతలు అద్భుతాలు అంటున్నారు, మిరాకిల్. అంటే నేను ఈరోజు కొత్తగా ఒక పేరు పెట్టాను. ఈరోజు నా ప్రసంగం ఏమిటంటే నడిచి వచ్చిన అద్భుతం ఏమిటి, అదే ఈరోజు మాట్లాడబోచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21లోనూ ఉంది. మరి మార్కు సువార్త 11, ఈరోజు మార్కు 11:23ను ఇప్పుడు నేను చదువుతాను. ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే మత్తయిలోను మార్కులోను రెండిట్లో కూడా ఒకే అంశమే, కానీ మార్కు 11:23లో ఉంది, ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తపడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. క్లుప్తంగా చదివాను. ఈ ఒక్క వాక్యంలో మీరు చూస్తే విశ్వాసమును గురించి యేసు మాట్లాడుతూ, మీలో ఎవరైనా ఒక కొండను చూసి నీవు ఈ స్థలం నుండి ఎత్తపడి సముద్రంలో పడవేయబడును అని చెప్పి సందేహపడకుండా ఉంటే జరుగుతుందని. నేను కూడా చాలాసార్లు చదివాను. గొప్ప గొప్ప విశ్వాసంలో ప్రార్థన చేశాను, వర్షం ఆగమని, తుఫాన్ ఆగమని, ఇంకా ఫ్లైట్ గురించి, దీని గురించి ఏమేమో అద్భుతాలు నేను చూసి ఉన్నాను. కానీ ఎప్పుడైనా నేను ఆలోచించాను, ఒక కొండను చూసి నువ్వు ఈ స్థలం నుండి ఎత్తబడి నువ్వు పోయి సముద్రంలో పడు అని చెప్పేంత విశ్వాసం నాకుందా? లేదా ఒక చెట్టును చూసి నువ్వు ఇక్కడ నుండి వేర్లతో పెరిగి నువ్వు పోయి ఇంకొక చెట్టు నాటబడు అని చెప్పడానికి, చెట్టానండి వేరుతో తీసి ఇంకొక చోటు పోయి నాటబడి నేను చెప్తే అది జరుగుతుందా? ఎంతమంది ఒకవేళ మీరు నోటితో ఇదిగో దేవుని మాట ప్రకారం ఓ కొండ నువ్వు ఇక్కడ నుండి కదిలిపోయి సముద్రంలో పడు అని చెప్తారు కావచ్చు, కానీ ఎక్కడ ఉండదు విశ్వాసం? హృదయంలో ఎంత విశ్వాసం ఉండదు? ఒక ఆవగించంత విశ్వాసం కూడా మనకు ఉండదు. ఏమని? కొండ కదిలిపోయి సముద్రంలో పడుతుందా? ఇది జరగని పని సిస్టర్. అలా చెప్పుకుంటూ కావాలంటే ప్రయత్నిస్తారు కదా. వి డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్ టు కమాండ్ ద మౌంటైన్. మనకి ఏ విశ్వాసం ఉండదు? ఒక కొండను చూసి నువ్వు ఎత్తపడి సముద్రంలో పడవేయమని చెప్పే విశ్వాసం మీకు లేదు సిస్టర్. మీకుందా అని అడుగుతున్నారా? నాకు కూడా లేదు. అయితే ఈ వాక్యంను చదువుతున్నప్పుడు అనుకున్నాను, ప్రభువా అయితే ఎందుకు రాయబడి ఉంది వై అట్ ఆల్ ఏ మౌంటైన్? ఎందుకండి కొండ? అంటే భూమిని సృజించిన దేవుడు, ఒకవేళ మీరు వాక్యానుసారంగా కానీ భూమి సృష్టి గురించి చూస్తే, ఇప్పుడు విల్సన్ గారు అన్నారు, సముద్రం మీద ప్రయాణం చేసి నాకు ఈ ఆశ వచ్చింది. 15 గంటల సేపు అండి, 9 కాదు, ఆల్మోస్ట్ 15 hours శాన్ ఫ్రాన్సిస్కో నుండి దుబాయ్కి రావడానికి. అబ్బా బయట చూస్తే ఏమి పగలు ఏమిటి రాత్రి ఏమిటి ఏమీ తేడా లేదు. ఎందుకంటే భూమి చుట్టూ తిరిగి వస్తున్నాము కనుక ఎన్ని రోజులు ఎంతసేపు ప్రయాణం, ఏం టైం ఏం అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు నేను ప్రయాణం చేస్తూ కొండ ప్రాంతం సిలికాన్ వ్యాలీ, ప్రపంచంలో అది శాన్ ఫ్రాన్సిస్కో అంటారు. ఆ సిలికాన్ వ్యాలీ అని అక్కడ పోయి చేరినాము. అక్కడ వెళ్ళుచున్నప్పుడు చూశాను, ఆ కొండలు చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే అవన్నిటిని చూసి అనుకున్నాను, ఈ కొండ దేవుని సృష్టి. కొండ ఏమిటి? ఈ భూమిలో 3 ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఆ ఒక్క భాగం భూమిలో కూడా మనుషులు అంత నివాసం చేయడం లేదు. మనుషులు నివాసం చేస్తున్న స్థలము చాలా కొద్ది స్థలం మాత్రమే. మిగిలిన భూమి అంతా ఏముంది? కొండ, లోయలు, చెట్లు, ఇంకా అడవి ప్రాంతాలే ఎక్కువ ఉంది. కానీ మనుషులు నివాసం చేస్తున్న స్థలం చాలా కొద్ది మాత్రమే. అంటే దేవుని సృష్టిలో ఎందుకు కొండ, ఎందుకు సముద్రము, ఎందుకు నీళ్లు, ఎందుకు పర్వతాలు అంటే దేవుని సృష్టికి కావలసిన బ్యాలెన్స్ ఉండడానికి ఇవన్నీ అవసరం. అంటే సృష్టికర్త అయిన దేవుడు మన భూమిని సరి అయిన ఆకారంలో సృష్టించి ఎక్కడ కొండ ఉంచాలనో అక్కడ కొండ ఉంచి ఉన్నాడు.
ఎక్కడ లోయ ఉండాలో అక్కడ లోయ ఉంది, ఎక్కడ సముద్రం ఉండాలనో అక్కడ సముద్రం ఉంది, ఎక్కడ మనుషులు నివాసం చేయాలనో అక్కడ మాత్రం మనుషులు నివాసము చేయగలుగుతున్నారు. అయితే ఇవన్నిటిని గురించి నేను ఆలోచించుండగా ప్రభు నాతో మాట్లాడినారు. ఒక్కొక్కరు జీవితం చూడండి, మీ జీవితం చూడండి, నా జీవితం చూడండి. ఒక్కొక్కరు జీవితంలో కొన్నిసార్లు కొండలు, కొన్నిసార్లు లోయలు, కొన్నిసార్లు సముద్రం మీద నడుస్తున్న అనుభవం, కొన్నిసార్లు నీళ్ళ మీద నడుస్తున్న అనుభవం, కొన్నిసార్లు నిప్పు మీద నడుస్తున్న అనుభవం. ఒక్కొక్కరు జీవితంలో దేవుడు ఏం ఉంచి ఉన్నాడు? కొన్నిసార్లు కొండలు ఉన్నాయి. ఆ కొండలను చూసి మీరు ఎంత కదిలిపో నా జీవితంలో ఈ కొండ అవసరం లేదు ప్రభువా, అది పోదు, అది అక్కడే ఉంటుంది. ప్రభువా ఈ భర్త నాకు ఒక ముళ్ళులాగా ఉన్నాడు, భర్తను తొలగిపోమని చెప్తారా? ఇంకా గట్టిగా కూడా ప్రార్థన చేయలే, భార్య కొట్టడానికి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితి, అంటే జోక్గా చెప్తున్నాను, కానీ కొండ అనేది ఏమిటి? ఎందుకు కొండను చూసి మనం కదిలిపోనా అది కదిలిపోదు, అది చెప్పడానికి మన విశ్వాసం కూడా లేదు. అయితే ఎందుకు దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఈ కొండ అనే అనుభవం మనకి ఎందుకు ఉంది, దాని గురించి ప్రభు నాతో మాట్లాడినాడు. అంటే అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే బైబిల్ సంభవం నుండి ప్రభు నాతో మాట్లాడిన ఆదికాండం 22 అధ్యాయంలో ఒకరోజు దేవుడు అబ్రహామును పిలిచి, నీకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును నీవు ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళి నీవు మోరియా అనే కొండ వైపుకు వెళ్ళమన్నాడు. మోరియా కొండకి ఎందుకు వెళ్ళమన్నాడు? మోరియా కొండకు పోయి నేను నీకు చూపిస్తున్న ఆ పర్వతం మీద నీ కుమార్ని దహన బలిగా అర్పించమన్నాడు. ఇప్పుడు ఇతని జీవితంలో, అబ్రహాము జీవితంలో ఒక కొండ వచ్చింది, ఒక మోరియా కొండ. ఇంకొకటి ఒక గొప్ప శోధన అని మనం చెప్పలేము, బైబిల్లో ఉంది పరిశోధన అని ఉంది. శోధించువాడు అపవాది, కానీ పరిశోధించువాడు దేవుడు. శోధనకు పరిశోధనకు వ్యత్యాసం ఏమిటంటే, శోధన అనేది మనం పడిపోవడానికి సాతాను అనుమతిస్తున్నది శోధన. కానీ పరిశోధన అనేది ఏమిటంటే, నేను శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారెదను. అంటే ఈ శోధనకు ఆ శోధనకు తేడా ఏమిటి? మనల్ని టెస్ట్ చేసిన తర్వాత, నేను పరిశోధించబడిన తర్వాత నేను బంగారం వలె నేను మారేదను. పిల్లలకు ఎగ్జామ్ పెడతారు కాలేజీలో, స్కూల్స్లో. ఎందుకు పెడతారు? అందరూ ఫెయిల్ అవ్వాలని పెడతారా? నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఎందుకు వాళ్ళకు పరీక్ష, ఎందుకు ఎగ్జామ్లో పరీక్ష పెడుతున్నారు? పిల్లలందరినీ ప్రమోట్ చేయడానికి, ఇంకొక క్లాస్కు కానీ ఇంకొక ప్రమోషన్ ఇచ్చి వారు ఈ చదువులో మంచిగా చదివి ఏం చేశారు, వారు పాస్ అయ్యారని చెప్పడానికే పరిశోధన. కానీ ఎవ్వరు ఫెయిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఏ స్కూల్ కానీ ఏ కాలేజ్ కానీ ఏం చేయరు, పరీక్ష పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము జీవితంలో ఒక కొండ వచ్చింది. ఏం కొండ? దేవుడు అంటున్నాడు, నీకున్న ఏకైక కుమారుడు, నీకున్న ఒకే కుమార్ని తీసుకొని పోయి ఈ కొండ మోరియా అనే కొండ వైపు నువ్వు నడిచి వెళ్ళు, అక్కడ నేను నీకు చూపించుచున్న ఆ పర్వతం మీద నీ కుమార్ని దహన బలిగా అర్పించు. అంటే ఈ నడక, ఈ వాకింగ్ ఆన్ ద మౌంటైన్, ఈ కొండ మీద నడుస్తున్న అనుభవము సంతోషమైన నడకనా, కష్టమైన నడకనా? 2 విధమైన నడక ఉందండి. నేను చెప్పాను చాలాసార్లు. అంటే ఆ జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు ఆ కొండ అంతా చూస్తూ నేను నడుస్తూ ఉన్నప్పుడు, గుర్రం మీదను నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి నిమిషం నా హృదయంలో నేను దేవుని స్తుతించాను. లార్డ్ హౌ గ్రేట్ దౌ ఆర్ట్ అని ఇంగ్లీష్లో ఒక పాట ఉంది. ఆ పాటను పాడుతూ వెన్ ఐ లుక్ ఎట్ ద స్టార్స్ అండ్ మౌంటైన్ అండ్ ఐ సింగ్ హౌ గ్రేట్ దౌ ఆర్ట్ అనే ఇంగ్లీష్ పాటను పాడుకుంటూనే ఆ గుర్రం మీద మేము ప్రయాణం చేస్తున్నాం. కానీ అది ఎటువంటి ప్రయాణమో, సంతోషముతో ఆయన సృష్టిని చూసి ఆనందించి సంతోషించి నా నడక, నా ప్రయాణము సంతోషంగా సాగింది. మొన్న కూడా నేను అయ్యగారు వాల్పరై అనే ఒక స్థలానికి మీటింగ్ కోసం వెళ్ళినాం. అక్కడ చూస్తే ఆ కొండ ఎక్కడం చాలా భయంకరంగా ఉంది. ఆ రోడ్లన్నీ చూస్తే హెయిర్ పిన్ బెండ్ అంటారు, 40-42 బెండ్ చుట్టూ తిరిగి ఎక్కుచున్నప్పుడు ఎంత హైట్ పోయినామో ఆ మేఘం వచ్చి ఆ లోయ అంతా అలా కవర్ చేసినప్పుడు, ఆ మేఘంలో మా కారు వెళ్తున్నప్పుడు నాకు చాలా సంతోషం.
ఆ ప్రయాణ అలసట అంతా మర్చిపోయి దేవుణ్ణి స్తుతించుకుంటూనే ప్రయాణం చేసినాను. అది ఎటువంటి నడక, అది ఎటువంటి ప్రయాణం? సంతోషమైన ప్రయాణం. కానీ ఇంకొక ప్రయాణం ఉంది. అబ్రహాం ప్రయాణం ఎటువంటిది? దానిని జ్ఞాపకం చేయడానికి ప్రభు నా జీవితంలో జరిగిన ఒక విషయం జ్ఞాపకం చేశాడు. అంటే నేను 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు, నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. మా సొంత గ్రామం అయితే తమిళనాడులో ఒక చిన్న గ్రామం. ఎప్పుడెప్పుడో టైం దొరుకుతుందో, 4 రోజులు సెలవు వచ్చినా 5 రోజులు సెలవు వచ్చినా మా నాన్న డ్రైవింగ్ చేస్తాడు. కర్ణాటక నుండి తమిళనాడు పోవడానికి దొడ్డబెట్ట అని ఒక పెద్ద పర్వతం ఎక్కి దిగాలి. అప్పుడు ఉన్న 2 వెరైటీ కారు, ఒక కారు అంబాసిడర్, ఇంకొకటి ఫియట్ అండి. ఆ ఫియట్ కార్లో మేము బయలుదేరినాం. ఆ కొండ ఎక్కి మంచి హైట్లో ఎలా బయలుదేరుతామంటే, సాయంత్రం ఫుడ్ అంతా ప్యాకింగ్ చేసుకొని ఒక పిక్నిక్ లాగా మొదలుపెట్టి ఆ రాత్రి ప్రయాణం ఆ కొండ ఎక్కి నెక్స్ట్ రోజు ఉదయం వరకు మేము తిరునెల్వేలి చేరాలి. మా నాన్న మంచి డ్రైవింగ్ చేస్తాడు. అలా ఒక రోజు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి ఫుల్ వర్షం. ఈ రోజుల్లో ఉన్నట్టు రోడ్స్ ఆ రోజుల్లో లేవు. ఆ కొండ ఎక్కుతుంది కారు, ఆ కార్బొరేటర్లో నీళ్లు పోయిందంటే దానికి వెనుక ఉన్న ఒక పంపు కింద పడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా ఆ కారు ఇలా పైకి ఎక్కుతుంది, ఆ కారును ఆపేస్తే ఆ కారు అలా జారి కిందికి పడిపోతుంది. అటు సైడ్ వాటర్ ఫాల్స్, ఇటు సైడ్ వాటర్ ఫాల్స్. ఎక్కడ ఏ దొంగ ఉంటాడో ఏంటో మనకు తెలియదు. మా నాన్న ఇక్కడ కార్బొరేటర్లో నీళ్ళు పోయింది, ఇంకా కారు ఆగిపోయింది. స్టీరింగ్ విడిచిపెడితే, క్లచ్ విడిచిపెడితే కారు వెనుక జారిపోతుంది. ముందు సీట్లో నేను కూర్చున్నాను, నా తమ్ముడు నాకన్నా చిన్నోడు, మా అమ్మ వెనుక కూర్చున్నది. మా నాన్న అంటున్నాడు, ప్రీత స్టీరింగ్ పట్టుకో, నీ కాళ్ళు ఈ క్లచ్లో గట్టిగా నువ్వు పట్టుకో, నేను మెల్లగా వెనుక తిరిగిపోయి అక్కడ రోడ్లో పడి ఉన్న ఆ యొక్క పైపు, అదేమో ఒక పైప్ అండి, అది తీసుకొచ్చి నేను ఫిట్ చేస్తాను, నేను వచ్చే వరకు నువ్వు ఈ స్టీరింగ్ విడిచిపెట్టవద్దు. ఎవరి మీద నమ్మకం? అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాడినాం అనుకుంటున్నారు అందరూ. అబ్బా ప్రాణం పట్టుకొని మా అమ్మ, విడిచిపెడితే మేము అందరి కింద లోయలో పడిపోతాం. ఇంకొక వైపు మా తమ్ముడు వెనుక అక్క గట్టిగా పట్టుకోక. మా నాన్న, అమ్మ నువ్వు విడిచిపెట్టే, నేను కింద పోయేది ఫిష్ చేయాలి, కారు కింద పోయి ఇంకా నేను చట్నీ. నాకు హార్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇంక ఎక్కడ ఒకవైపు ధైర్యం ఉన్నా కూడా ఇంకొక వైపు దడ దడ దడ. నా ప్రాణం, ఇంకా 3 ప్రాణం నా చేతిలో ఉంది. ఆ భయము ఈ రోజు వరకు కూడా, ఆ దొడ్డబెట్ట హిల్స్ గుర్తు చేసుకుంటే తర్వాత మా అమ్మని ఇంకొకసారి ఈ రూట్లో నేను రాను. ఎంత ప్రాణ భయముతో మేము నలుగురు కూడా రోజు రాత్రి గడిపినామంటే అది దాదాపు కొన్ని గంటల సేపే జరిగింది. తర్వాత కార్ ఫిక్స్ చేసినాము, ఎలాగైనా తిరునెల్వేలి పోయి చేరినాం. కానీ అదే లాస్ట్. మా అమ్మ తర్వాత ఆ ఫియట్ కార్ ఆమె ఎక్కనే లేదు. నేను ఈ కార్లో రాను, నేను ట్రైన్లో వెళ్ళిపోతాను, 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు చెప్పండి, 2 ప్రయాణం గురించి చెప్పాను. ఒకసారి చాలాసార్లు అనేక కొండలు ఎక్కినప్పుడు ఆ దేవుని సృష్టిని చూసి స్తుతించినప్పుడు సంతోషం. కానీ ప్రాణ భయము, అపాయం వచ్చినప్పుడు ఆ కొండ 2 గంటల సేపు ఏదో 2 నెలలు గడిపినట్టు అనుభవం. ఒక్కొక్క నిమిషము కూడా ఆ గుండె కొట్టుకొని, అయ్యో ఈ ప్రాణం పోతుంది కావచ్చు, ఇంకా మాకు ఏదైనా సంభవిస్తుంది కావచ్చు, ప్రాణ అపాయం కలుగుతుంది కావచ్చు, యాక్సిడెంట్ అవుతుంది కావచ్చు, దొంగ వస్తాడు కావచ్చు. ఈ 2 గంటల సేపు కానీ, కొన్ని నిమిషము కానీ భయంకరమైన మరణ భయం. ఇప్పుడు అబ్రహాం గురించి మనందరు గొప్పగా టేబుల్ బల్ల గుద్ది ప్రసంగిస్తున్న వారు నాకు తెలుసండి. అబ్రహాం లాగా ఫెయిత్ మీకు కావాలి, చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇక్కడ పుల్పిట్లో నిలబడి ప్రసంగం చేయడం, మీకు విశ్వాసం లేదు అందుకే మీకు అద్భుతాలు జరగడం లేదు, చెప్పడం చాలా సులభం. కానీ ఆ కొండ అనుభవంలో ఉన్నవారికి మాత్రమే, ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి, వారి దగ్గర పోయి నీకు విశ్వాసం లేదు అందుకే నీకు స్వస్థత కావడం లేదంటే అది చెప్పుచున్న నా బుద్ధిహీనత. ఏమిటి అక్కడ జరిగింది? ఒకవేళ అబ్రహాము ప్రయాణంను చూస్తే అది 3 రోజులే, కానీ ఆయనకు అది ఎన్నేళ్ళ అనుభవం ఇచ్చినదో. ఆ 3 రోజులైన మౌనంగా మాట్లాడుతూ ఆ కొండ వైపు ఒక్కొక్క అడుగు కూడా
ఆయన ఒకవైపు ఆయనకు విశ్వాసం ఉన్నా కూడా ఇంకొక వైపు ఏమిటి, అయ్యో నాకు 100 ఏళ్ళు దాటిపోయినది కదా, 100 ఏళ్ళు దాటిపోయినది, ఇప్పుడు ఈ కుమారుడు చనిపోతే ఇతన్ని నేను దహన బలిగా అర్పిస్తే ఇంకా నేను దహన బలి అర్పించాలనా? ఇంకొక వైపు ఆలోచన, నిజంగానే దేవుడే నాతో మాట్లాడినాడా, లేకపోతే ఏదైనా ఒక దురాత్మ వచ్చి నాతో మాట్లాడిందా? ఎన్ని విధమైన, నేను ఊహించుకుంటున్నానండి, ఇది నా ఊహ మాత్రమే, ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక ఆలోచన మాత్రమే. ఒకవైపు మీకు ఎంత విశ్వాసం ఉన్నా, మొన్న నేను అమెరికా దేశంలో కొలంబస్ అని ఒక చోటు ఉన్నాను. అక్కడ ఒక టీవీ స్టేషన్లో పోయి రికార్డింగ్ అని పోయినాం. తిరిగి వస్తున్న మార్గంలో వారు అడిగారు, సిస్టర్ ఇక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, మీరు దయచేసి వచ్చి 1 నిమిషం ప్రార్థన చేసిపోతారా? నేను ఊహించుకున్నాను క్యాన్సర్ పేషెంట్ రేపో మాపో అని ఉన్నాడు అంటే చాలా వృద్ధాప్యంలో ఉంటాడేమో అని చెప్పి అక్కడ పోతే ఆ ఇంట్లో పరిగెత్తుకొని ఒక చిన్న పాప వచ్చింది, ఆమెకు 3.5 ఏళ్ళు. ఇంకొక కుమార్తె వచ్చింది, ఆంటీ రండి ఆంటీ, ఆమెకు పెళ్ళయి 4 సంవత్సరం అయింది, కూతురు 3.5 సంవత్సరం. వెంటనే ఎవరికండి క్యాన్సర్ అని అడిగాను. ఉండండి నా భర్త బాత్రూమ్ పోయాడు ఇప్పుడు వస్తాడని. అతన్ని చూస్తే ఎముకల మీద చర్మం మాత్రం కప్పుతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. కోలన్ క్యాన్సర్ అంటారు, పేగుల్లో. అతను అన్నాడు, ఒక రోజుకి 25 సార్లు నా టైం అంతా కూడా బాత్రూంలోనే, లెట్రిన్లోనే గడుపుతున్నాను సిస్టర్. అక్కడ వాష్రూమ్ అంటారు, మన ఇండియాలాగా బాత్రూమ్ అని చెప్పరు, రెస్ట్ రూమ్ అంటారు. ఆ రెస్ట్ రూమ్లోనే నేను గడుపుతున్నాను సిస్టర్. ఒక రోజుకు 20-25 సార్లు రక్తమైన బాడీ నుండి పోతుంది. ఎక్కడైనా సోఫాలో కూర్చున్నా కూడా ఆ సోఫా నాకు చాలా కష్టంగా రాయి మీద బండ మీద కూర్చున్నట్టుంది. ఇంకా ఎన్ని రోజులు నాకుందో తెలియదు అన్నాడు. ఆయన సమస్య చెప్తున్నప్పుడు నా విశ్వాసం ఎలా అయిపోయింది తెలుసా? నా ఎదుట ఒక పెద్ద కొండ ఉన్నట్టే నాకు అనిపించింది. ఇప్పుడు అతన్ని చూసి నీకు విశ్వాసం కావాలని నేను ఎలా చెప్తాను? అప్పుడు నేను దేవుని వైపు చూశాను. ప్రభువా, ఇది నా విశ్వాసం కాదు, ఇతని విశ్వాసం కాదు, మీరు మా కొరకు ఈ కొండను దాటి వచ్చారు. హల్లెలూయా. అది ఈ వాక్యం నుండి ప్రభు నాతో మాట్లాడిన విషయం నేను వారికి చెప్పాను. ఏమిటని, ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకవైపు అబ్రహాం నడిచినాడు, 3 దినములు నడిచాడు. 3 దినములు. ఆ 3 దినములు నడుస్తున్నప్పుడు ఆయన విశ్వాసము ఎంతగా ఎదిగిందో, ఎంత తక్కువైందో, ఎంత అల్లాడినాడో మనకు తెలియదు. కానీ ప్రభు నాతో ఏమన్నాడంటే, ఆ 3 దినములు ఆయన ఒకవైపు నడిచి వస్తుండగా ఇంకొక వైపు దేవుడు ఏం చేశాడండి? మీరు వాక్యంలో చూస్తే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా 3 దినములు నడిచి చివరి క్షణము ఆ కత్తిని తీసి ఆ కుమార్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆకాశం నుండి స్వరం వినబడినది, అబ్రహాము నీ చేయిని నీ కుమార్ని మీద వేయకుము అని చెప్పి. తర్వాత మనం చూస్తున్నాం 13వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్లను వెనుక తట్ట కనబడను. ఇప్పుడు చూడండి, 3 దినంలో అబ్రహాం నడుస్తున్నప్పుడు దేవుడు ఊరికే చూస్తూనే కూర్చున్నాడు ఆ పరలోకంలో. ప్రభు నాతో అన్నాడు, when Abraham was walking towards the mountain, I was walking with the lamb on the other side of the mountain. అది అర్థం ఏమిటంటే, ఈయన ఒకవైపు ఆయన తన కుమార్ని చేతిలో పట్టుకొని అటు కొండ వైపు మోరియా కొండలో నడిచి వస్తుండగా, నేను ఆ అడవిలో నుండి ఆ కొమ్మను పట్టుకొని ఒక పొట్టేళ్లను నేను ఇంకొక వైపు కొండ వైపు నేను నడిపించుకొని తీసుకొచ్చాను. మధ్యలో కొండ ఉంది కనుక అబ్రహాము ఆ పొట్టేళ్లను చూడలేకపోయినాడు అని అన్నాడు. హల్లెలూయా. ఇదే నడుస్తున్న అద్భుతము. ఒకవేళ మీ జీవిత ప్రయాణంలో మీకున్న సమస్యను బట్టి, ఇదిగో నేను ఒంటరిగా నడుస్తున్నాను, నా జీవితంలో ఈ కొండ ఉంది, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు, నాకు అద్భుతం చేయవారు ఎవరు లేరు, నాకు దేవుడు చూడడం లేదా, నాకు అద్భుతం చేయడం లేదా అని మీరు ఒంటరిగా నడుస్తున్నారేమో. కానీ ఇంకొక వైపు దేవుడు ఏం చేస్తున్నాడండి? మీ అద్భుతంను నడిపించి మీ యొద్దకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆ కొండలో అబ్రహాముకు 3 రోజుల తర్వాతనే కనబడినది. కానీ ఈ అబ్రహాము కొరకు దేవుడు ఒక పొట్టేళ్లను సృష్టించి
తన కుమారునికి ప్రతిగా అక్కడ అద్భుతంను నడిపించి తీసుకొచ్చినాడు. అదే నడుస్తున్న అద్భుతం అని నేను పేరు పెట్టాను. నడుస్తున్న అద్భుతం.